విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ బండి రాజశేఖర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నాడని, అందుకే రేషనలైజేషన్ పేరుతో 23,000 పాఠశాలను మూసేందుకు కంకణం కట్టుకున్నాడని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఏజెంట్లా వ్యవహరిస్తున్నాడని, విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందని ఎద్దేవా చేశారు. వెంటనే ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు బండి రాజశేఖర్, పెద్దపల్లి జిల్లా కన్వీనర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పాఠశాల బంద్ పిలిపేయడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు బంద్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి 27,000 పాఠశాలకు గాను 23,000 పాఠశాలలు బంద్ చేస్తామని కుట్రను చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే వెనుక తీసుకోవాలని ఏబీవీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ స్కీమును ప్రారంభిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఇంతవరకు స్కీమును జస్ట్ మంత్లో వచ్చి ప్రారంభించడం జరుగుతుంది, ఇంతవరకు అమలు చేయడం లేదు. అదేవిధంగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజులు వసూలు చేయడం, పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి జిన్నిగల్లాగా రక్తాన్ని పీడడం జరుగుతుంది. వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి పేద మధ్యతరగతి విద్యార్థులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్, పాఠ్య పుస్తకాలు అమ్మినా కానీ ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు కనీసం కనబడకుండా వివరించడం జరుగుతుంది. మనం ఎంతవరకు ఏబీవీ ఆధ్వర్యం పోయి కంప్లైంట్ ఇచ్చినా కానీ మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ స్కూళ్ళల్లో పెడితేనే మేము వచ్చి అవిటి చర్యలు తీసుకుంటాం. కానీ ప్రైవేటు పాఠశాల యజమానుల ఆధ్వర్యంలో జరిగే పుస్తకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రిన్సిపల్ రూమ్ ఇళ్ళల్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. దాని చర్యలు ఎవరు తీసుకుంటారని ఈ సందర్భంగా ఏబీవీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 18 తారీఖు ఈ జిల్లా కలెక్టర్ 5,800 కోట్ల నిధులు ప్రభుత్వ పాఠశాలకు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు అవి పనులు కేవలం మాత్రమే జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో భవనాలు కరెక్ట్ లేవు. దాదాపు పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, పెద్దపల్లి మండలం ఉన్నటువంటి పెద్దపల్లి బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాగపూర్ స్కూల్ కావచ్చు, రాగపూర్ స్కూళ్ళలో ఒక గట్టిగా వర్షం కొడితే అక్కడి నీళ్లు చేరుతున్నాయి. వెంటనే ఆ నిధులను అమలు చేసి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. జై హింద్. ఓకే.